పార్టీకి పెట్టిన తర్వాత నాయకుడు నగ్న నాయకుడు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ క్యాడర్కి అలాగే పోలీసులకి ఎలక్షన్ కమిషనర్కి కూడా క్యాడర్కి చెప్పారు, వాళ్ళకి లెటర్ కూడా పెట్టారు. రేపు జరగబోయే కౌంటింగ్ టైంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా జరగాలని పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మన జర్నలిస్ట్ గారు అడిగిన దానికి నేను మన వైసీపీ వారు ఒకటి అడిగారు, డీజీపీని మార్చేశారని. సరే డీజీపీని మార్చారు, ఆయన సరిగ్గా పనిచేయక మళ్ళీ డీజీని వేయాలంటే మీరు 3 పేర్లు పంపించారు ప్రభుత్వం. ఆ మీ పేరులోంచి ఒక ఆయన వేసారు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చట్టం అది తెలియకపోతే ఒకసారి నేర్చుకోండి. అదేవిధంగా వీళ్ళు రాజధాని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి కారణం ఎవరంటే కేఏ పాల్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ డైరెక్షన్లో వెళ్తున్నారు. పాల్ గారు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజధానిని పెట్టుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి 140 సీట్లు పైన వస్తాయి, భారీ మెజార్టీతో ఉంటుంది. అందులో తేడా లేదు. 4వ తారీఖు నాడు సంబరాలు చేసుకుంటారు. ఓడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా నటిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తులకి నటించవలసిన అవసరం మాకు లేదు. రెండవది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పి వైసీపీ నాయకులు అన్నారు. ఆయన మెజార్టీ కూడా నేను చెప్తున్నాను, 50 నుంచి 70,000 మధ్యన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుస్తున్నారు. అందులో తేడా లేదు. కాదు, ఈ 140 ఏంటి మీరే ఎక్కువ చెప్తున్నారు. అంతా 110, 120 వస్తాయండి. నా లెక్క నాకు ఉందండి. మాకు రాజకీయ అనుభవం ఉంది కదా, నా లెక్క నాకు ఉంది, వస్తాయి. ఓకే, మాకంటే కేఏపాల్ వాళ్ళు చెప్పరు కదా, అనుభవజనులతో మేము ఉన్నాం. బాబు గారు కూడా అదే ఫిగర్లో ఉన్నారు. తెలుగుదేశం ఇప్పుడు అర్థమవుతుంది కదా. రాష్ట్రం డయారియాతో బాధపడుతుంది, రాష్ట్రం మంచినీళ్ళు లేక బాధపడుతుంది, రాష్ట్రం పథకాలు ఎస్సీలు పథకాలు ఎగ్గొట్టి వేరేసారి డైవర్షన్ చేసినందుకు వర్గాలు బాధపడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు బాధపడుతున్నాయి? లేకపోతే ఈ రోజు ఇది ఇలా ఉండకూడదు కదా. ఇన్ని బాధపడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మార్చాలి. ప్రభుత్వం మారుతుంది 100% తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 10-15 రోజుల్లో ప్రభుత్వం మారేక బొక్కలు వేస్తారు. అది జరగబోయేది. మీకు కడుపు నిండి గడుపు గ్యాస్. బీసీలు బాగుంటే ఎస్సీలు బాగుంటే మీరు కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఆ పప్పలుడుకో అది జరగదు. మీరు తీసేస్తారు. జన్మభూమి రోడ్లు పెట్టి దోషి తినాలని చూస్తున్నారు. ఆ బప్పలుడు ఏం జరుగుతుందో రైతు తరలి చూద్దాం. విఐపీ పాస్ ఇప్పిస్తాను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి రండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ చెవుల కృష్ణాంజలి గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.